ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాలను పెంపొందించుకోవడం ద్వారా కాల పరీక్షను ఎదుర్కొనే శక్తి కలుగుతుందని, ఇది గురువులను ఆశ్రయించడం వలన సాధ్యమవుతుందని విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో 3 రోజుల పాటు జరుగుతున్న పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభలు ఘనంగా ముగిశాయి. పీఠాధిపతి ఉమర్ అలీషా చేతుల మీదుగా పలు గ్రంథాలను, డైరీలను ఆవిష్కరించారు. అలాగే పేద మహిళలకు కుటుంబ మిషన్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, పక్షుల ఆహారం కోసం పలువురికి ధాన్యపు కుచ్చులు అందించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అహ్మద్ అలీషా తదితర ప్రముఖులు హాజరై పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వార్షిక సభల ముగింపు సందర్భంగా అశేషంగా వచ్చిన భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, ఏవివి సత్యనారాయణ, పింగళి ఆనంద్ పాల్గొన్నారు. పచ్చదనం కార్యక్రమం మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ మొక్కలు పాతుతూ ఉన్నారు. ఆ కార్యక్రమాల్లో నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఒక ప్రజలకు సేవ చేయాలి, ఒక మొక్క ఉన్న వాళ్ళ 10 మందికి నీడ కల్పిస్తుంది, దానివల్ల 10 రకాల ఉపయోగాలు ఉంటాయని ఒక ఆలోచనతో ట్రస్ట్ ద్వారా మొక్కల పెంపకం కార్యక్రమం వారి యొక్క సొంతంగా మొక్కలు ఇస్తూ ఎవరికి ఏది కావాలన్న మొక్కలు, ఎన్ని మొక్కలు కావాలని ఇచ్చి పెంపకం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కుటుంబ మిషన్ల కార్యక్రమం కానీ ఇవి కానీ సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. మరి ఉమర్ అలీషా గురువు గారు ఇక్కడ పిఠాపురాన్ని ఉన్నందుకు మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. ఈయన యొక్క పేరు ప్రపంచ ప్రఖ్యాతి చెంది ఉంది. ఎక్కడికక్కడ బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో కూడా వేలాది మంది భక్తులు ఆయన సందేశం కోసం నిరీక్షిస్తారని చెప్పి తెలియజేస్తారు. ఇదెందుకు ఉమర్ అలీషా గారి సందేశం అంటే అది అన్ని మతాలు కలయిక, అన్ని మతాలకి కల్పించే సందేశం. ఆయన యొక్క సందేశం ఆ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తారు. సుఖము, ఆరోగ్యం, ఆయుష్ ఇవన్నీ కూడా మనం దేని వల్ల పొందగలుగుతామంటే కేవలం మానసిక ఆనందం. ఆ మానసిక ఆనందం దేనివల్ల ఏర్పడుతుంది అంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ఈ యొక్క అమృత వనంలో మనకు లభించింది. ఆ లభించినటువంటి ఆ అమృత వనంలో లభించినటువంటి ఆ తాత్విక జ్ఞాన సంపదను మనం ఎంత కావాలి అని మనం కోరుకుంటే అంతా మనకు లభిస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఆశించినటువంటి ఆ యొక్క పాత్రను బట్టి ఆ యొక్క ఆధ్యాత్మిక ఆనందం, ఆధ్యాత్మిక తత్వ సంపద మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక తత్వ సంపదను ఇక్కడి నుండి మనం సమకూర్చుకొని మనం పుట్టిల్లి నీళ్ళు అనేటువంటి భౌతిక ప్రపంచానికి చేరినప్పుడు మనకి ఆ సంపద మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భౌతిక ప్రపంచంలో, మన ఇంట్లో, మన సంసార సామాజిక కార్యకలాపాల్లో మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఈ పుట్టినీళ్ళ నుండి మనం తీసుకుని వెళ్ళినటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపద మనకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. తద్వారా సంతోషం, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనం పొంది తరిస్తూ గురు కృపకు పాత్రులు కాబడుతూ మన జీవన విధానంలో ఒక సుఖవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనం సృష్టించుకోవడానికి ఒక చక్కని అవకాశం